ఓరియంటేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. 100 పోస్టర్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో జీతం చూసుకున్నట్లయితే కనుక 85,000 నుంచి అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ మరియు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అర్హులు అవుతారు. సో పూర్తి వివరాలు మీకు కావాలంటే కనుక ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద విడుదల అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఓరియంటేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 నుంచి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ స్టార్ట్ అయింది. 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 12వ తారీఖు. డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకు చూసుకున్నట్లయితే కనుక మే కానీ జూన్లో కానీ ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక అకౌంట్స్ అయితే 20 పోస్టర్స్ అయితే ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ కూడా ఉండడం జరిగింది. యాక్యురేట్గా 5 అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ సంబంధించి 15 అయితే ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించి అయితే 20 అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ కూడా 20 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. లీగల్ 20, టోటల్గా 100 పోస్టర్స్ అయితే ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక అకౌంట్కి సంబంధించి బీకామ్ విత్ మినిమం 60% అయితే ఉండాల్సి ఉంటుంది, లేదా 55% అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు, లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాల్సి ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్ ఫ్రమ్ ఐసిఐసిఏ ఉండాల్సి ఉంటుంది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఎర్లియర్ నోన్ యాజ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్లో అయితే ఉండాల్సి ఉంటుంది. యాక్చురియల్గా చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. 55% అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది, లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి స్టాటిస్టిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ క్రెడిటింగ్ ఆఫ్ minimum 4 papers from Indian Institution Accreditation of India, Institute and Facilities of Accreditation, UK, out of mandatory 4 paper passed. CS2 Risk Modeling and Surveying Analysis, CM2 Finance Engineering and Loss Reserving. సో ఇంజనీరింగ్లో చూసుకుంటే కనుక ఐటీ, బిఈ ఆర్ బీటెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీఈకి సంబంధించి మినిమం 60% అయితే పాస్ అయితే ఉండాలి, లేదా ఎంఈ కానీ ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీలో కానీ ఉండాల్సి ఉంటుంది, లేదా ఎంసీఏ విత్ మినిమం 60% అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 55%. ఇంజనీర్స్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే కనుక బీఈఆర్ బీటెక్ ఆటోమొబైల్లో, మెకానికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, సివిల్ ఇంజనీరింగ్లో, కెమికల్లో, లేదా ఇండస్ట్రియల్లో, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్లో 60% అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఎంటెక్లో ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఆటోమొబైల్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, సివిల్లో కానీ, కెమికల్లో కానీ, ఇండస్ట్రియల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ పాస్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది 60%తో. లేదా డాక్టర్స్ చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ పోస్టర్స్కి మనం డాక్టర్స్ చూసుకున్నట్లయితే కనుక ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక లీగల్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ మినిమం 60% అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక మినిమం ఏజ్ 21 years అయితే ఉండాల్సి ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ 30 years అయితే ఉండాలి. అలాగే రిలాక్సేషన్ ఏజ్ మనం చూసుకున్నట్లయితే కనుక షెడ్యూల్డ్ క్యాస్ట్కి వచ్చి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే జరిగింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చి 3 years అయితే పర్సన్ with benchmark disability as defined under the Right Person with Disability Act 2060 ప్రకారం 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామందికి అయితే
డేస్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఈ వీడియో నోటిఫికేషన్ అనేది నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ అని చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ 2.5 అంటే 2.5 hours అయితే ఉంటుంది. సో 40 మార్క్స్ అయితే ఈచ్ సబ్జెక్ట్ ఉంటుంది. 5 సెక్షన్స్ అయితే ఉంటాయి, 5 రోమన్స్ అయితే. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీడియం అయితే ఉంటుంది. 30 minutes ఈచ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 30 minutes ఒకటి, 35 minutes ఒకటి, 25 minutes అయితే ఒకటి ఉంటుంది. అలాగే ఆబ్జెక్టివ్ టెస్ట్, అది డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ 3 వచ్చేసి కానీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక SC/ST పర్సన్స్కి అయితే 250 రూపీస్. అలాగే SC/ST PWBD వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1000 రూపీస్ అయితే అప్లికేషన్, ప్లస్ GST కూడా అప్లికేబుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు అయితే ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. రిలీజ్ చేసిన తర్వాత వెబ్సైట్లో అయితే తెలుస్తుంది, కాబట్టి వెబ్సైట్లో అయితే మీరు ఉండాల్సి ఉంటుందని క్లారిటీగా అయితే కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.